వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. అందరికీ నమస్కారం అండి. నేను ఈ 2-3 రోజుల నుంచి కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి మన హాస్పిటల్ గురించి నేను రివ్యూ చేయడం జరిగింది. దానికి తోడు నిన్నప్పుడు నేను పేపర్లో కూడా చూశాను. బ్లడ్ కొరతగా ఉంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ కొరతగా ఉంది. దాంతోపాటు నర్సీపట్నం హాస్పిటల్లోని అనకాపల్లి హాస్పిటల్ కూడా బ్లడ్ కొరత ఉందని చెప్పి పేపర్లో కూడా వచ్చింది. తర్వాత నేను అధికారులతో మాట్లాడి రివ్యూ చేస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నా పుట్టినరోజు నాడు మినిమం 1000 మంది బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఇస్తూ ఉంటారు, మీకు తెలుసు. దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. అది సంవత్సరం అంతా సరిపోయింది మనకి ఆ బ్లడ్. మళ్ళీ పుట్టినరోజు వస్తే మళ్ళీ బ్లడ్ ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మరి ఒత్తిడి ఎక్కువైంది. మనం ఇచ్చిన బ్లడ్ అంతా అయిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కేవలం 20 బ్యాగ్స్ ఉన్నాయి హాస్పిటల్లో బ్లడ్. ఓన్లీ 20 ఉన్నాయి బ్లడ్ ప్యాకెట్స్. మనం కూడా జాగ్రత్త పడాలా. కానీ వేసవకాలం, కాలేజీలు సెలవులు, బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి పిల్లలు లేరు, అందరూ సెలవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా ఈ పరిష్కారం ఎలా చేయాలని ఆలోచన చేసి రాత్రి ఇప్పుడు ఆర్డీఓ గారు అందరిని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అందరిని పిలిచి అంచేత ఈ 2 నెలలు, మే నెల, జూన్ ఎండింగ్ వరకు మన బ్లడ్ కానీ ఏదో విధంగా సప్లై చేయగలిగితే మళ్ళీ జూన్ తర్వాత కాలేజీలు అయ్యి ఓపెన్ అవుతాయి. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి రిక్వెస్ట్ చేసి డొనేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అంటే ఈ 2 నెలల్లో కనీసం 200-250 బ్యాగులు మనం డొనేషన్ తీసుకోవాలి. అది అవసరం. ఎవరైనా ఎమర్జెన్సీ వస్తే ఇవ్వాలి కదా. అంచేత ఆ ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి నేను 4 మండలాల్లో గ్రామానికి ఒకరినన్నా పిలిపించి, మనకి 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో గ్రామానికి ఒకరు బ్లడ్ ఇచ్చిన ఏర్పాటు అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. 100 బ్యాగులు వస్తాయి. తర్వాత మన కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మాట్లాడాను. వాకర్స్ క్లబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఇస్తా అంటున్నారు. క్లబ్ మెంబర్స్ అడిగాను, వాళ్ళు కొంతమంది ఇస్తా అంటున్నారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు అడిగాను, ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇస్తా అంటున్నారు. నర్సీపట్నం టౌన్లో ఇప్పుడు అందరిని పిలిచి కొంతమంది నాయకులతో మాట్లాడాను. వాళ్ళు 100 బ్యాగులు ఇస్తా అన్నారు. అందాక ప్రస్తుతం ఇవన్నీ తీసుకొని ఈ 2 నెలల గ్యాప్ని మనం పూరించినట్టయితే మళ్ళీ మే, జూన్, జూలైలో మళ్ళీ బ్లడ్ బ్యాంక్ పెడతాం. పెట్టి మళ్ళీ ఒక 500 బ్యాగులు 600 బ్యాగులు మనం పికప్ చేయొచ్చు. దాన్ని సహకరించమని చెప్పి వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. రేపు ఆదివారం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. బ్లడ్ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, నేను పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా, మీ ప్రతిదీ కూడా ఆలోచన లేకుండా మీరు మాట్లాడడం మంచిది కాదు. పరిస్థితులు అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా. మీ ఇంట్లో కేసు వస్తుంది, ఒక కేసు హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయనట్లేదు వాళ్ళు, డాక్టర్ గారు బ్లడ్ లేదంటున్నారు. బ్లడ్ లేకుండా ఆపరేషన్ ఎలా చేస్తామండి? అంచేది మీ ఇంట్లో బ్లడ్ వచ్చే వరకు మీ ఇంట్లో ఎవరన్నా బ్లడ్ ఇవ్వండి అంటే మేము ఎందుకు ఇవ్వాలండి? గవర్నమెంట్ నుంచి వస్తుందండి, మేము ఎందుకు ఇవ్వాలని మాట్లాడే పరిస్థితి. ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కదా. ఇవన్నీ పక్కన పెట్టి కాంట్రవర్సీని మాట్లాడుకోలేదు. అంచేది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా మానవతా భావం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆదివారం నుంచి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతమంది ఏం లేదు, అంత ఎవరైనా రావచ్చు. వచ్చి హాస్పిటల్లో మీకు వీలు అవకాశం ఉంటే బ్లడ్ ఇవ్వండి, ఒక ప్రాణాన్ని నిలబెట్టండి.